హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్సీబీ రిక్రూట్మెంట్ 2021 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని కనుక డేటా ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. ఆర్ లేదా మీరు గూగుల్లో ఆర్సీబీ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ప్రాథమిక వివరాలు: ఆర్గనైజేషన్ నేమ్ రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, ఆర్సీబీ అని కూడా అంటారు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్, సిస్టమ్ అనలిస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. టోటల్ వేకెన్సీస్ మనకు వచ్చేసరికి 12 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్, మనకి అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చి 2nd April 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చి మనకి అక్రాస్ ఇండియా. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్చువల్ పొజిషన్స్. అఫీషియల్ సైట్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము, rcb.res.in. ఖాళీలు: నేమ్ ఆఫ్ ద పోస్ట్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ మనకి 1 పోస్ట్ అవైలబుల్ గా ఉంది. సిస్టమ్ అనలిస్ట్ 1 పోస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్ 3 పోస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 పోస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్ 1 పోస్ట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ 1 పోస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ 1 పోస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 పోస్ట్. సో ఆల్ టుగెదర్ మనకి 12 పోస్ట్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. వయసు: ఇప్పుడు మనం పోస్ట్ సంబంధించిన ఏజ్ లిమిట్ ని చూద్దాం. మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ కి 50 years లోపల ఉండాలి. సిస్టమ్స్ అనలిస్ట్ వచ్చి 40 years లోపల, అకౌంట్స్ అసిస్టెంట్ 35 years, డేటా ఎంట్రీ ఆపరేటర్ 35 years, టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్ 35 years, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ 35 years, సెక్రటేరియల్ అసిస్టెంట్ 35 years, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 30 years. అర్హత, దీనికి ఎలిజిబిలిటీ ఇప్పుడు మనం చూద్దాం. మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫినాన్స్ ఆర్ అన్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయి ఉండాలి, ఆర్ అ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ like CA or ICWAI, must have adequate IT skills. Experience of a minimum of 5 years. 5 years experience అనేది అవసరం in the field of accounting and finance. Desirable: knowledge and experience of administration including court cases, finance in the government sector. System analyst: first class, MTech, BTech, MSc, MCA, degree in computer science or information technology. Experience of 3 years with MTech or 5 years with BTech. MSc, MCA degree in the area of software development relating to modern database technologies or network management. Accounts assistant: BCom or BBA degree with 3 years experience in accounts and finance in a reputed organization and must have adequate IT skills. Data entry operator: graduate degree with diploma in IT or computers with 3 years experience in data entry operations. Technical assistant IT and support services: graduate degree in IT or computer science, 3 years of experience in software and hardware maintenance. For front office assistant: graduate with knowledge of the use of computers and 3 years of experience in handling office correspondences and front office work reception. Secretarial assistant: graduate with knowledge of the office of computers and 3 years of experience in handling correspondences, office management. So multitasking staff kochesariki holding the class of 10 certificate. Now ఇప్పుడు జీతం గురించి తెలుసుకుందాం. For manager administration and finance, emoluments of up to 80,000 per month based on the relevant experience of the candidate. మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి
మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ వచ్చేసరికి 80,000 per month ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సిస్టమ్స్ అనలిస్ట్ emoluments of 60,000 per month based on the relevant experience of the candidate. Accounts assistant emoluments are up to 30,000 per month based on the relevant experience of the candidate. Data entry operator emoluments of 30,000 per month based on the relevant experience of the candidate. Technical assistant IT support and services వాళ్ళకు వచ్చేసరికి emoluments of up to 30,000 per month based on the relevant experience of the candidate. And also front officer కు వచ్చేసరికి వాళ్ళకి కూడా 30,000 per month based on the relevant experience of the candidate. Secretarial assistant వాళ్ళకి కూడా 30,000 per month ఉంటుంది based on the experience of the candidate. Multitasking staff వాళ్ళకి emoluments up to 18,000 per month based on the relevant experience of the candidate. ఇప్పుడు ఎంపిక విధానం మనం చూసుకుందాం. ఎస్సీ ఎస్టీ ఎవరైతే అవుట్ స్టేషన్స్ ఇంటర్వ్యూ కోసం వచ్చే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి సెకండ్ క్లాస్ రైల్వే ఫేర్ అనేది ఆ ఆర్గనైజేషన్ వాళ్ళే చూసుకుంటారు. యాజ్ పర్ GOI రూల్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ ద సేమ్. టు నో మోర్ ఇన్ఫర్మేషన్ చెక్ అఫీషియల్ నోటిఫికేషన్. దరఖాస్తు రుసుము a non-refundable fee of ₹1,000 for SC, ST, PH women candidates are exempted from payment of fees. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, మీరు అక్కడ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.